ఒక బాలిక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు నవ్వుకున్న సందర్భం అనేది ఒకటి కనిపించింది. వాళ్ళని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తుంది. దీని మీద మీ స్పందన ఏంటి? ముఖ్యంగా తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ గారికి యాట్సాప్ సెల్యూట్. ఎందుకంటే గత రీసెంట్లీ మనం ఎలక్షన్ సమయంలోనే అక్కడ ఒక 8-9 మందికి అక్కడ మరణశిక్ష విధించారు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో ఒక సెల్ ఫోన్ షాప్ తీసిరని చెప్పేసి తండ్రిని కొడుకుని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దారుణంగా కొట్టిరాలి. సో వాళ్ళిద్దరు యా అయితే వాళ్ళు చనిపోవడం జరిగింది అప్పుడు. అయితే రీసెంట్లీ వాళ్ళ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడ మరణశిక్ష విధించడం జరిగింది. అంటే తమిళనాడులో పోలీసులు ఈ విధంగా ఉన్నారంటే నిజంగా చాలా విచారించదగిన విషయం. ఎందుకంటే 10 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా చంపేసిన అతను మళ్ళీ వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్. వీళ్ళు ఐపీఎస్ చదవాలంటే ఎంతో కష్టపడాలంట. 24 అవర్స్ బుక్స్ చదివితే కానీ ఆ ఎగ్జామ్స్ రాసే కానీ పాస్ కారంట వాళ్ళు. సో వాళ్ళ పేపర్స్ ఎవరు కలెక్ట్ చేస్తారో ఎవరు తీస్తారో నాకు తెలియదు. వాళ్ళు మాత్రం నేను రీసెంట్లీ చూసిన ట్రైనింగ్ సమయంలోనే వాళ్ళు సెటిల్మెంట్లకు వెళ్ళిన సందర్భాలలో మొన్న చూసినాం మనం. కానీ ఈ ఐపీఎస్లు ఒక అతను అక్కడ కూర్చుండు, ఒక అతను ఇక్కడ కూర్చుని, మధ్యలో ఇంకో ఐపీఎస్ కూర్చుంది. వాళ్ళు హ్యాపీగా 2 చేతుల్లో సెల్ ఫోన్స్ ఉన్నాయి, నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళు కనీసం ఒక బాధ వ్యక్తపరచలేదు, విచారం వ్యక్తపరచడం లేదు వాళ్ళు. అంటే నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ పోలీస్ ఆఫీసర్స్ వివరించారు. ఏదేమైనా సరే ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ తన కొత్తగా సీఎం అయిండు. తనకి ఈ సంఘటన జరిగి ఈ విధంగా తను చూసి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగిందని నేను చూశాను. ఏదేమైనా సరే పోలీసు శాఖలో ఉన్న వాళ్ళు ప్రజలకు మేలు చేయాలి. ముఖ్యంగా చెప్పాలంటే నేనైతే రేవంత్ అన్న మాత్రం ఇక్కడ యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ పెట్టిన తెలంగాణలో సిపి సజ్జనార్ సార్ అండ్ డీజీపీ ఆనంద్ సార్ ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం వాళ్ళు ప్రజలకు మేలు చేస్తారు. మనం గతంలో చూసినాం. ఇక్కడ మాత్రం చాలా బాగానే ఉంది. తమిళనాడు విషయానికి వస్తే మాత్రం పోలీసుల వ్యవస్థ ఏమాత్రం బాగాలేదు. వాళ్ళు ప్రజలను చాలా హీనంగా చూస్తున్నారు. దీనిపై ముఖ్యంగా అక్కడ ఉన్న సీఎం కేర్ తీసుకోవాలా, అక్కడ ప్రజలకు మేలు చేసే విధంగా తను చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేనికి ఎలా స్పందించాలి ఏంటి అనేది తెలియటం లేదు. ఎందుకంటారు? అలా అని ఏం లేదు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అలాంటి సంఘటనలు జరిగితే డిపార్ట్మెంట్ చాలా కేర్ తీసుకుంటుంది. వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో అలాంటి పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఇక్కడ మన తమిళనాడు రాష్ట్ర విషయానికి వస్తేనే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అస్సలు ప్రజల మీద కానీ వాళ్ళకు వ్యవస్థ మీద కానీ వాళ్ళకి ఎలాంటి చీమ కొట్టినట్టు ఉండదు వాళ్ళకి. మళ్ళీ రీసెంట్లీ ఒక 9 మందిని మరణశిక్ష విధించినా సరే వాళ్ళకు ఇంత కూడా అది కాలేదంటే మళ్ళీ వీళ్ళ ముగ్గురిని కూడా అసలు సస్పెండ్ కాదు, మొత్తం వాళ్ళని ఐపీఎస్ నుంచి వాళ్ళని తీసేసేయాలి. వాళ్ళకి ఏమన్నా రెమ్యునరేషన్ ఏమన్నా ఇచ్చి వాళ్ళు వేసేయాలి. వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చి వాళ్ళు వేసేయాలి. వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టాలి. అప్పుడైతే మిగిలిన వాళ్ళకి తెలిసి వస్తుంది. ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, సిఐ కానీ, ఇన్స్పెక్టర్ కానీ వాళ్ళకి తెలిసి వస్తుంది. వాళ్ళని మొత్తానికే సస్పెండ్ చేసి 6 నెలలు సస్పెండ్ చేసి సంవత్సరం సస్పెండ్ చేసి కూర్చోబెట్టడం కాదు, మొత్తానికి వాళ్ళని డిబార్ చేసేసేయాలని. ఆ విధంగా అయితేనే మేలు జరుగుతుంది అని నేను కోరుకుంటున్నాను. తమిళనాడులో ఒక బాలికకి సంబంధించి 3 ఐపీఎస్లు ఈ సమావేశంలో నవ్వుతూ కనిపించిన సందర్భాలు అనేవి కనిపించాయి. వాళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మీ స్పందన ఏంటి దీని మీద? మన తమిళనాడులో ఎల్లరిಗೂ వణకం. నిజంగా చాలా మంచి న్యూస్. ఎంత గర్వంగా ఉందంటే నాకు ఒక 10 సంవత్సరాల అమ్మాయిని కిడ్నాప్ చేసి అని చెప్పేసి దాని మీద న్యూస్ వచ్చింది. మన సీఎం విజయ్ గారు సీఎం ఎలా ఉండాలి అని చెప్పేసి మనం సినిమాలోనే చూసాము. కానీ రియల్ సీఎంని మీరు చూసారా ఎప్పుడన్నా ఇలా చేయడము? కానీ నిజంగా అది చాలా బాధాకరణం అమ్మా. నిజంగా ఎందుకంటే ఎంత చిన్న అమ్మాయి, అది కూడా ప్రెస్ మీట్ పెడితే ఆ నవ్వులు కాస్త సస్పెండ్ చేశారు కాబట్టి ఆ నవ్వులు కాస్త నువ్వులు అయిపోయినాయి. నువ్వులు అర్థమైందా మీకు? 3 రోజులు ముగ్గురిని సస్పెండ్ చేశారు.
కానీ ఇలాగ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆడపిల్లల మీద దౌర్జన్యం చేస్తుంటే వాళ్ళకి ఎగతాళి అయిపోయింది. ఇప్పుడు ఆమె నవ్విన ఆమె ఆడది కాదా, మొగోడా అని అడుగుతున్నా నేను. క్వశ్చన్ మీరే చెప్పండి సమాధానము. ఏ ఆడపిల్ల అయినా సరే అన్యాయం జరిగితే పోలీస్ డిపార్ట్మెంటు సానుభూతి చూపించాలి, జాలి చూపించి వాళ్ళకి న్యాయం చేయాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన పనికి మొత్తం టోటల్ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు. మంచి వాళ్ళు ఉంటారు, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళలో పోలీస్ ఆఫీసర్ల దేవుళ్ళని కూడా నేను చూశాను. కానీ కొంతమంది ఎలా చేస్తున్నారంటే మంచి వాళ్ళ పేర్లు కూడా చెడగొడుతున్నారు. అలాంటిది ఆమె ఒక పోలీస్ ఆఫీసర్ పక్కన కూర్చున్నాడు, ఆయనతో జోకులు వేసుకొని నవ్వులు జబర్దస్త్లో రోజా నవ్వినట్టు నవ్వుతుందమ్మా ఆమె. మరీను అంటే రోజాను చూసి నేర్చుకుందా? ఆమె కూడా తమిళనాడులోనే ఉండింది కదా, ఆమె చూసి నేర్చుకున్నట్టుంది. ఆ సీట్లో కూర్చొని సిగ్గుండాలి కదా. కాకి బట్టలు ఒంటి మీద ఉన్నంత కాలము ఆడవాళ్ళకి న్యాయం చేయండి, ప్రతి ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయండి. మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? పోలీసు వాళ్ళనే క్వశ్చన్ వేస్తున్నా నేను, మన మామూలు పర్సన్ అడగట్లా. పోలీస్ డిపార్ట్మెంట్నే పోలీసు వాళ్ళనే నేను క్వశ్చన్ వేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు. నిజంగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఒక 10 సంవత్సరాల పిల్ల, ఎంత ఏజ్ అది, అన్యం పుణ్యం ఎరుగుని ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. అలాంటి దాంట్లో నేను చెప్తూనే ఉన్నాను కదా. ఇంకా చూడండి మీరు ముందు ముసళ్ళ పండుగ ఉంటుందని. కానీ సీఎం గారు ఎంత మంచి పని చేశారంటే సస్పెండ్ చేసి చాలా మంచి పని చేశారు. గ్రేట్ సీఎం అనుకున్నారు మన విజయ్ గారు. కానీ ఆ సీఎంని చూసి మిగతా సీఎంలు నేర్చుకోండి. ఫస్టే నేను చెప్పాను ఆయన సీఎం అవ్వంగానే ఏదో ఒకటి మంచి పని చేస్తారని. కానీ ఇది గర్వంగా చెప్పుకోవాలి, మనం అంతా గర్వంగా ఫీల్ అవ్వాలి. మిగతా సీఎంలు కూడా మన రాష్ట్రం చాలా, తెలంగాణ సీఎం కానీ మన ఏపీ సీఎం కానీ ఇక్కడ ఉన్నారు ఆడపిల్లలు, ఇక్కడ కూడా దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మన విజయ్ గారిని చూసి నేర్చుకోండి. ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా కానీ మీరు ఇలాగే పోలీసు వాళ్ళని సస్పెండ్ చేసి పడేయండి అని కోరుకుంటున్నా. ఎందుకు మరి అంటే ఏ సందర్భంలో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అని తెలియకుండా ఈ విధంగా స్పందిస్తున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అమ్మా వాళ్ళు రికమెండేషన్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి రికమెండేషన్తో వచ్చిన వాళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళ పొగరేంటో వాళ్ళేంటో మామూలుగా చూపించారు. ఏదో వాళ్ళు కష్టపడి చదివారు, పర్వాలేదు. ఒకటి రికమెండేషన్ వల్ల వీళ్ళు వచ్చి ఇంత పొగరు చూపించి మీకు న్యాయం చేయడం చేత కాకుంటే మీరు ఇంట్లో కూర్చోండి. మీకు ఆడపిల్లలకి అన్యాయం జరిగితే మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి న్యాయం చేయడం చేత కాకుంటే మీరు ఇంట్లో కూర్చొని మీరు చక్కభజన చేసుకుంటూ కూర్చోండి. మీకు అదే పనిష్మెంట్. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాల్లో మాత్రం మళ్ళీ వెళ్ళకూడదు. సస్పెండే కాదు, ఉద్యోగాల నుంచి తొలగించాలి ఇలాంటి వాళ్ళని. అక్కడ మన ఆస్కార్ అవార్డు, మన నంది అవార్డు ఇవ్వలేదు వాళ్ళకి. నవ్వుకోవడానికి, ఇది చేసుకోవడానికి, హ్యాపీగా ఫీల్ అవ్వడానికి. ఒక 10 సంవత్సరాల అమ్మాయిని దారుణంగా వాళ్ళు చంపేశారు. దాని గురించి అక్కడ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు ఎలా మాట్లాడాలి చూసి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నిజంగా సీఎం గారు చాలా మంచి పని చేశారు. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా.